కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు నామములో మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యం కొరకు ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుడు మనకిచ్చిన భాగ్యము ఈ శిలువ శ్రమల ధ్యాన కూటాలు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, ఇది మనకు గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. ఎందుకంటే ప్రతిదినము దేవుని సన్నిధిలో కూడుకుంటున్నాం, ప్రతిదినము దేవుని వాక్యాన్ని వింటున్నాం, ప్రతిదినము ప్రార్థన చేసుకుంటున్నాం. మన ఆత్మ బలము పొందుటకై ఇది దేవుడిచ్చిన భాగ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు వాక్యాంశము దేవుని తలంపులు అనేటటువంటి అంశం కోసం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని తలంపు కంటే ముందు మానవుల యొక్క తలంపులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వాక్యములో మనము మొదటిగా ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో దేవుడు మానవుల తలంపులు ఎలా ఉన్నాయి అనేది దేవుడు చెప్తున్నాడు. చదువుతాం అమ్మా, కరెక్ట్గా నాకు అందించండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. చాలు. ఇక్కడ మొదటిగా మనం గమనిస్తే దేవుడు మానవుల్ని చూస్తున్నాడు. మానవుల్ని చూసినప్పుడు వారి తలంపులు ఎలా ఉన్నాయంట, వారి హృదయపు తలంపులు ఎలా ఉన్నాయంటండి, కేవలము చెడ్డవి అని అంటాడు దేవుడు. మానవుల యొక్క తలంపులు చెడ్డగా ఉన్నాయి. ఏంటి వారిలో ఉన్న చెడ్డ? ఆ చెడ్డ తలంపులు ఏంటి మనుషుల్లో అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ చెడ్డ తలంపులు వారి క్రియలలో కనిపిస్తున్నాయి, వారి క్రియలలో చూపిస్తున్నారు. వారి చెడ్డ తలంపులు ఎదులోనండి వారి యొక్క క్రియలలో చూపిస్తున్నారు. గమనిస్తూ ఉన్నాం ప్రియులారా, ఏమిటి వారి క్రియల్లో వారి చెడ్డ తలంపులు కనపడ్డాయి అంటే, అక్కడ దేవుణ్ణి స్తుతించటం మాని, సృష్టికర్త అయిన దేవుణ్ణి మహిమపరచడం మాని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ లోక సంబంధమైన విషయాల మీద పడిపోయారు. అంటే అక్కడ క్లియర్గా చెప్తాడు, వారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళికి ఇచ్చుకుంటూ వాళ్ళు ఉన్నారంట. అది తప్పేముంది? పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా, పెళ్ళిళ్ళు చేసుకోవాలి కదా. దేవుడు ఎందుకు మనుషులను సృష్టించాడు? పెళ్లి చేసుకోవడానికే కదా ప్రియులారా, ఒక జంట ఏర్పడడానికే కదా, కుటుంబాలు ఏర్పడడానికే కదా. కానీ వారి యొక్క తలంపులు చెడ్డవి అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటి అంటే, వారు వివాహములు చేసుకోవడానికి మంచి ఉద్దేశాలతో కాదు, కానీ వారు పాపయుక్తమైనటువంటి ఆలోచనలతో వారు ఏం చేస్తున్నారట, వివాహములు చేసుకుంటూ ఉన్నారు. తినుచు త్రాగుచు సిగ్గిస్తూ ప్రియులారా వారి యొక్క పాపపు జీవితంలో జీవిస్తూ వారు దేవునిని మర్చిపోతున్నటువంటి పరిస్థితి, దేవుని విసిగిస్తున్న పరిస్థితి. అందుకే వారి యొక్క తలంపులు ఎలాంటివి అంటున్నాడండి, చెడ్డవి అని అంటున్నాడు. తర్వాత మనము ప్రళయము ద్వారా దేవుడు ఆ ప్రజలైన వారిని, నోవాహు కాలములోని ప్రజలను నాశనం చేశాడు దేవుడు. ఎలాగా? ప్రళయము ద్వారా. ఏంటమ్మా ఆ ప్రళయము? ఆకాశం నుండి వర్షమును దేవుడు కుమ్మరించాడు. ఎన్ని రోజులండి? 40 రాత్రులు 40 పగళ్ళు విస్తారముగా వర్షము కురిసినందువలన ఆ ప్రజలు ప్రళయములో కొట్టుకొని పోయారు. తర్వాత మరి నూతనమైన ఒక జనాంగాన్ని దేవుడు విస్తరింపజేశాడు. ఆ జనాంగం ఎవరు అంటే నోవాహు యొక్క కుమారులు 3, షేము, హాము, యాపెతు నుండి. తర్వాత ఈ జనరేషన్ పెరుగుతుంది. నోవాహు తదుపరి ఆ జనరేషన్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు వారికి కొన్ని తలంపులు వచ్చాయి. అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. వారికి కొన్ని తలంపులు వచ్చాయి. అసలు ప్రళయానికి ముందు వచ్చిన తలంపు ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడం, తాగడం, తినడం, ఇష్టానుసారంగా దేవుని మర్చిపోయారు. ప్రళయం వచ్చింది, నాశనం చేసింది. తర్వాత జనరేషన్ ఏం తెలుసుకోవాలి,
తర్వాత వచ్చిన జనరేషన్ ఏం తెలుసుకోవాలంటే, అరే మన ప్రజలు చేసిన తప్పులు, మనం చేసిన దోషములను బట్టే కదా దేవుడు ఈ సృష్టి మీదకి నాశనం రప్పించి నాశనం చేశాడు. అరే మనమన్నా జాగ్రత్త పడదాం, మన పితరులకు సరిగా లేరు, మనమన్నా జాగ్రత్త పడదాం అనే ఒక ఆలోచనలో ఉండాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారట ప్రియులారా, వారి ఆలోచనలు మారిపోతున్నాయి, వారి తలంపులు మారిపోతున్నాయి. ఏంటి అంటే చూడండి, మనము ఒక ఆకాశం నుండి శిఖరమును కట్టుకుందాము అనే ఆలోచన వాళ్ళకి. ఎలాంటి ఆలోచన ఏంటండి ఏమా? వారి ఉన్న ఆలోచన ఏంటంటే, మనము మన పితరులు తెలివి తక్కువళ్ళు, ఇలాంటి ప్రళయం వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి మార్గం తెలియదు వాళ్ళకి, అందుకే చనిపోయారు. కాబట్టి మనం తెలియగల మనకి జ్ఞానం వచ్చింది, మనం ఎదిగాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, అలాంటి ప్రళయం ఒకవేళ వస్తే మనం తప్పించుకోవడానికి ఏం చేద్దామంటే ఒక శిఖరం కడదాం. ఎలాంటిదంటే ఆకాశాన్ని అంటే ఒక శిఖరాన్ని కడదాం. ఒకవేళ అలాంటి ప్రళయం వస్తే శిఖరంలోకి మనం వెళ్ళిపోవచ్చు. అంటే సేఫ్ ప్లేస్ అనమాట. వాళ్ళు వెతుక్కుంటున్నారు దేవుని శిక్ష నుంచి తప్పించుకోవడానికి. సేఫ్ ప్లేస్ ఏంటి అనేది వారు వెతుక్కునేది ఏంటంటే వారి సొంత తలంపండది. వారి సొంత తలంపుని బట్టి దేవుడు ఏం చేశాడు, మొదటేమో వారి తలంపులు చెడ్డవి కనుక ప్రళయం ద్వారా నాశనం చేశాడు. రెండవసారి అక్కడ ప్రామిస్ చేశాడు, ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికి రెండవసారి ఆయన నాశనం చేయలేదు, కానీ వారి భాషలను దేవుడు తారుమారు చేశాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే ద్వితీయోపదేశకాండం 15:9 చదవద్దు, నేనే చెప్తున్నాను. ఇక్కడ ఇశ్రాయేలీలకు పంట పండుతుంది, అది 7వ సంవత్సరమున వదిలిపెట్టాలని, అది బేదలకు విడిచిపెట్టాలని చెప్తాడు దేవుడు. అది బేదలైనటువంటి వారి కొరకు సహాయార్థంగా దేవుడు దానిని విడిచిపెట్టమంటే, ఇప్పుడు సమయం వచ్చేసరికి వారి ఆలోచన అంట మారిపోద్దట. వాళ్ళ ఆలోచనలు కొంతమందికి మారిపోద్ది, దానిని చెడ్డ తలంపు అని చెప్పేసి అక్కడ మాట్లాడతాడు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9వ వచనం నేనే చదువుతున్నాను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డదం తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడము. అంటే ఇది చెడ్డదేమందండి? ఇక్కడ ఏమన్నాడు దేవుడు? విడుదల సంవత్సరం 7వ సంవత్సరం. అయితే 7వ సంవత్సరం పేదలకు విడిచిపెట్టాలి కాబట్టి అది కేటాయించేయాలి. కానీ ఇక్కడ ఏమొస్తుందట, ఆ యజమానుడికి, ఆ భూ యజమానుడికి అంటే చెడ్డ తలంపు వస్తుందట. ఏంటి ఆ చెడ్డ తలంపు అని మనం ఆలోచన చేస్తే, అరే నా భూమి, నా కష్టం, నేను విత్తనం వేశాను, నేను పంటను పండించాను, నేను దాన్ని కాపాడాను, నేను ఇంత అభివృద్ధి చేస్తే ఇది వాళ్ళకి నేను వదిలేయాలా అనేటటువంటి తలంపు, ఇవ్వడానికి ఇష్టం లేకుండా ఆ తలంపు పుడుతుంది. అది ఒక అసూయతో కూడినటువంటి తలంపు. కాబట్టి ప్రియులరా, అది మంచిది కాదు. ఈ తలంపు ప్రియులరా, అది బీదవాని ఎడల కటాక్షము చూపే తలంపు, అది మంచిది కాదు. మంచి తలంపు ఏమిటంటే వాళ్ళని సహాయం చేయాలి. మూడో విషయాన్ని మనం చెప్పుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు 2 తలంపుల మధ్య ఉన్నారంటాడు బైబిల్లో. ఏమిటి ఆ 2 తలంపులు అంటే, ఏలియా ప్రవక్త కాలంలో ఆహాబు రాజు పరిపాలన చేస్తున్నాడు ఇశ్రాయేల్ని. ఆ పరిపాలన చేస్తున్న సమయంలో వాళ్ళు బయలుదేవతను ఆరాధన చేసేవారు, ఇటు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కూడా ఆరాధన చేసేవారు. కానీ ఏమైందంటే కన్ఫ్యూజ్లో ఉన్నారు ఇశ్రాయేలీలు. ఆ కన్ఫ్యూజ్లో ఏంటంటే, ఇక్కడ రాజు మాట వినాలా, ప్రవక్తల మాట వినాలా అంటే ఇక్కడ రాజు మాట వింటూ ఉన్నారనమాట. కాబట్టి ఇప్పుడు కన్ఫ్యూజ్ ఏంటంటే, దేవుడు ఎవరు, యెహోవా దేవుడా లేక బయలుదేవుడా అనేది ఒక కన్ఫ్యూజ్లో ఉండగా ఏలియా సవాల్ చేస్తాడు, రండి మనం యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధన చేద్దురు కానీ, బయలుదేవుడైతే బయలుదేవుడిని ఆరాధన చేద్దురు కానీ, రండి మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారని అంటాడు. మనుషుల తలంపులు చూడండి, దేవుడు ఎవరు అనే విషయంలోకి వచ్చేసరికి దేవుని బిడ్డలకే తలంపు మారిపోతుంది. అంటే అక్కడ ఎవరో చెప్పిన మాటలు విని వారు ఆరాధించే విషయాన్ని బట్టి, రాజు యొక్క ప్రమేయాన్ని బట్టి, రాణి యొక్క ప్రమేయాన్ని బట్టి వారి తలంపులు ఏమైపోయినాయండి? ఇప్పుడు 2 తలంపులు ఉన్నాయి. దానిని ప్రియులారా మనం గమనిస్తున్నాం. మొదటిది చెడ్డ తలంపు,
రెండవది ప్రియులారా పేదల విషయంలో కటాక్షం చూపే విషయంలో చెడ్డ తలంపు. ప్రియులారా మూడవదిగా మనం చూస్తున్నప్పుడు దేవుని ఆరాధించే విషయంలో వారికి రెండు తలంపులు మధ్య వాళ్ళు సతమతమవుతున్నారు. గమనించండి, విశ్వాసులుగా మనము ఒకే వైపుకు దేవుని వైపుకే ఉండాలి తప్ప మనము అటు ఇటు అన్నట్లుగా ఉండకూడదు. ఇది కూడా ఈరోజు వాక్యాంశంలో ఇది కూడా మనకి చాలా అంశంగా తీసుకోవాల్సిందే. ఎందుకనంటే పరిపూర్ణత అనేది ఇది చాలా ప్రాముఖ్యం. సగం సగం కాదు, పరిపూర్ణత మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఈ పరిపూర్ణతలోనికి రావడం అంటే క్రీస్తుని పరిపూర్ణంగా అంగీకరించి పరిపూర్ణమైనటువంటి ఆయన అడుగుజాడలలో ఆయన వాక్యానుసారంగా జీవించాలి తప్ప మనము అటు ఇటు అని రెండు పడవల మీద కాలేసి జీవితం మనకు ఉండకూడదు. క్రైస్తవులుగా మనము ప్రియులారా మరి లోకానుసారంగాను ఇటు ఆధ్యాత్మికంగా కూడా ఉండాలంటే మనం ఉండలేము. వాడలో ప్రయాణం చేస్తున్నాం, నదిలో కానీ సముద్రంలో కానీ. రెండు వాడల మీద అటొక వాడ మీద కాలు ఇటో వాడ మీద కాలు వేసామనుకోండి, ఏమవుద్ది? మనం పడిపోతాం, మన గమ్యానికి చేరలేము. అలాగే ఏదో ఒక వైపుకి మనం ఉండాలి. అంటే ఏది మనకి గమ్యం చేర్చేది, ఏది మనకి రక్షణనిచ్చేది, ఏది మనకి క్షేమాన్ని ఇచ్చేది అనే ఈ మంచి మార్గము రక్షణ మార్గంలోనే మనం నడవాలి. ఈ ఇరుకైన మార్గంలోనే మనం నడవాలి. ఇది క్రీస్తు మార్గంలోనే ఇటే ఉండాలి. అంతే తప్ప అక్కడికి వెళ్తే అక్కడ, బయటకు వెళ్తే బయట, ఇక్కడికి వస్తే ఇక్కడ అన్నట్టుగా కాదు. అంటే దేవుణ్ణి నమ్ముతానండి, నేను లోకంలో వాళ్ళని నమ్ముతాను అనే ఆ మనస్తత్వం మనకి ఉండకూడదు. ప్రియులారా దేవుని బిడ్డలు మంచి తలంపు కలిగి ఉండాలి. ఇంకా చూస్తే వాక్యంలో చెప్పుకుంటూ పోతుంటే హానికరమైన తలంపులు ఉన్నాయని కీర్తనకారుడు 56:5 వచనం అంటాడు. చదవద్దు, దయచేసి నోట్ చేసుకోండి. 56వ కీర్తన 5వ చరణంలో ఏమన్నాడంటే వారి తలంపులు హానికరములైన తలంపులు. అంటే ఇతరులకు హాని కలిగించే ఆలోచన మనలో ఏది రాకూడదు అనేది జ్ఞాపకం చేస్తాడు. తర్వాత ప్రియులారా మనకి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట, దురాలోచనలు వారి హృదయములలో దురాలోచనలు ఉన్నాయని మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసయ్య చెప్పినటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి దురాలోచనలు ఉన్నాయి, చెడ్డ తలంపులు ఉన్నాయి, మోసయుక్తమైన ఆలోచనలు ఉన్నాయి, కీడు చేసే తలంపులు ఉన్నాయి, మనుషుల యొక్క తలంపులు విచిత్రమైన అనేక తలంపులు ఉన్నాయి. అయితే సొలొమోను మహాజ్ఞాని ప్రసంగి గ్రంథంలో ఒక తలంపుల గురించి రాస్తూ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రియులారా బుద్ధిహీనుల యొక్క తలంపులు, బుద్ధిహీనుల తలంపులు ఎవరి మీదకు ఉంటాయో తెలుసా? ఎటువైపుకు ఉంటాయో తెలుసా? వారు సంతోషించు వారి మీద ఉంటదట. బుద్ధిహీనుల యొక్క తలంపులు ఎవరి వైపుకు ఉంటాయి? ఇది చాలా ఇంపార్టెంట్ కదా మనకి. చాలా ఒకసారి చదువుకున్న ప్రసంగి 7:4, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అమ్మా, జ్ఞానుల యొక్క మనస్సు బుద్ధిహీనుని తలంపు సంతోషించు వారి మధ్య ఉండును. చూసారా, ఇక్కడ ఒకసారి గమనిస్తున్నారా? తలంపు అనేది ఎవరి ఎడల ఉండాలి అంటే ఇక్కడ చాలా సంతోషించు వారి ఇంటి మీద లేక వారి మీద తలంపు ఉంటే తప్ప అండి? అమ్మా తప్ప? ఒకసారి మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కాలేదు. కొంచెం మీ ఫేసులు చూస్తుంటే కన్ఫ్యూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏమండి, మీకు అర్థం అవ్వట్లేదని అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ సొలొమోను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక పక్కన శుభకార్యం జరుగుతుందండి, మరో ప్రక్క ప్రలాపిస్తూ ఉన్నటువంటి ఒక కార్యం జరుగుతుంది. అది మన సంఘంలో అనుకుందాం. రెండు కార్యక్రమాలు ఒకే చోట జరుగుతున్నాయి. అంటే ఆ మూలం జరగవచ్చు, ఈ మూలం జరగవచ్చు. ఒకే రోజు రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన మనసు ఎటువైపు వెళ్ళాలా? మన తలంపు ఎటు వెళ్ళాలి? ఇది ఇప్పుడు మనం డిసైడ్ అవ్వాలి ఇప్పుడు కదా. ఇప్పుడు ఇక్కడ బుద్ధిహీనులు ఎవరో, బుద్ధిమంతులు ఎవరో, జ్ఞానులు ఎవరో, బుద్ధిహీనులు ఎవరో ఇక్కడ కనబడుతుంది. ఈ పాయింట్లో కనబడుతుంది. ఏంటి అంటే బుద్ధిహీనుల యొక్క తలంపు ఏంటంటే ఎటు వెళ్దాం అంటే, అర్రే శుభకార్యం కదా, ఇప్పుడు మనం వెళ్ళకపోతే రేపొద్దున మన శుభకార్యానికి వాళ్ళు రారు, మనం వెళ్ళాలి, వాళ్ళు మన బంధువులు, మన స్నేహితులు, మనకుడు అని మన తలంపు అంతా ఎటు వెళ్తుంది? చాబు చాబు వద్దు
చావు దగ్గరికి అమ్మమ్మ వెళ్ళిపోతే రేపు పొద్దున్న నాకు అసలు మళ్ళీ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నాకు బోల్డ్ పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి, లేకపోతే ఆ వెళ్ళిన తర్వాత భోజనం తిన్న తర్వాత నాకు సరిగ్గా అరగదు, లేకపోతే నాకు ఇది అది అని ఏం చేస్తుంటారు. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, చచ్చిపోయిన వాళ్ళతో సహవాసం చేయరు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత బోల్డ్ అనుమానాలు, భయాలు, రకరకాల ఆలోచనలు. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞానుల యొక్క తలంపులు ఎవరి మీద ఉంటాయట? ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటాయి. బుద్ధిహీనుల తలంపులు ఎవరి మీద ఉంటాయి చెప్పాలి? ఆనందించి సంతోషించు వారి ఎందు ఉంటాయి. ఇప్పుడు క్రైస్తవులు చేయాల్సిన మొదటి పని ఏంటి అంటే, ప్రలాపిస్తున్న వారెవరో వారింటికి వెళ్ళండి. ఈసారి గుర్తుపెట్టుకోండి. అంటే ఒకేసారి 2 కార్యక్రమాలు అయితే అది కాదు, అది తీసుకోవద్దు. ఒక్కసారి ఈ రోజు ఈ కార్యక్రమం వచ్చి రేపు ఇంకోటి అవ్వచ్చు. కానీ ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు అంటే, ఎవరు బాధల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎవరు కష్టంలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళండి. మీ మనసు వారి మీద పెట్టండి. అది దేవుడు కోరుతాడు, అది ఇష్టపడతాడు దేవుడు. అంతేగాని హ్యాపీగా ఆనందంగా ఉండే వాళ్ళతో ఆనందిస్తే అది కాదు దేవునికి కావాల్సింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన తలంపులు అనేవి ఎవరి మీద ఉండాలయ్యా అని అంటే, ప్రలాపించు వారి మీద ఉండాలి అని అంటాడు. దురాలోచనలు ఉండకూడదు ప్రియులారా, హానికరమైన ఆలోచనలు ఉండకూడదు, మోసకరమైన ఆలోచనలు ఉండకూడదు, చెడ్డ తలంపులు మనలో ఉండకూడదు, 2 తలంపులు మనలోకి అటు ఇటు అన్నట్టు ఉండకూడదు. ఒకే వైపుకి, మన దేవుని వైపుకి మన తలంపులు ఉండాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క తలంపు అనేది మనం చెప్పుకోవాలి. దేవుని తలంపు ఎలాంటిది అంటే, ఎంత గొప్పది అని అంటే, కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుని యొక్క తలంపులు 40వ కీర్తన 5వ చరణంలో చెప్తాడు. 40వ కీర్తన 5వ చరణం చదువుకుందాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటేనా అవి లెక్కకు మించి ఉన్నవి చాలండి. ఇక్కడ చూడండి, దేవుని బిడల యొక్క ఎడల దేవుని యొక్క తలంపులు ఉన్నాయి. అంటే ఒక తండ్రి లేక ఒక తల్లికి తమ పిల్లల మీద బోళ్ళు ఆలోచనలు ఉంటాయా లేదా? అమ్మా, ఇప్పుడు మీ పిల్లలను మీరు కన్నారు కదా, మీ పిల్లల మీద ఆలోచనలు ఎంతమందికి ఉన్నాయి? ఇప్పుడు మీ ఆలోచన ఎలా ఉంటుంది? పిల్లల క్షేమం గురించి ఆలోచిస్తారా లేదా? పిల్లల యొక్క అభివృద్ధి కొరకు ఆలోచిస్తారా లేదా? మీ పిల్లల యొక్క అవసరతలు ఏమిటో అవి మీరు చూసి వారి అవసరాలు తీరుస్తారా లేదా? అంతేగాని మేము బాగుంటే చాలు, మా కడుపు నిండితే చాలు, మాకు మంచి వస్త్రాలు ఉంటే చాలు, మాకు మంచి సౌఖ్యం ఉంటే చాలు అని మనం అనుకుంటామా? మన పిల్లల గురించి ఆలోచించమా? అవును ప్రియులారా, మన ప్రతి తండ్రి కూడా, ప్రతి తల్లి కూడా తమ పిల్లల కొరకు ఆలోచిస్తారు, తలంపు కలిగి ఉంటారు. అందుకే ఏం చేస్తారు చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు మీకు నేను ఈ విధంగానే చెప్పట్లేదు కానీ వాక్యానుసారంగా కాకుండా శరీరానుసారంగా మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటి అంటే, పిల్లల మీద తలంపు కలిగి వారి భవిష్యత్తు కొరకు ముందుగానే కాస్త ప్రణాళిక కలిగి ఉండడం అది చాలా సేఫ్ అనేది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఈ ఫినాన్షియల్ యొక్క ప్లాన్స్ లో మీరు ఒక ప్రణాళికను కలిగి, ఆ ప్రణాళికలో ఒక భాగము మన పిల్లల గురించి ఆలోచిస్తూ వాళ్ళ భవిష్యత్తుని గురించి కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరత చాలా ఉంది. అలా ఆలోచించకపోతే, మన పిల్లల మీద ఒక ప్రణాళిక మనకు లేకపోతే, వారు ఎదిగిన తర్వాత, ఒక వయస్సు వచ్చిన తర్వాత మనకి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ మామూలుగా మీకోసం చెప్తున్నాను ప్రియులరా. మరి మన పిల్లల మీద వారు భవిష్యత్తు కోసం, 20 సంవత్సరాల భవిష్యత్తు కోసం ముందుగానే మనం ఒక ప్లాన్ చేసుకుంటాం కదా. మన పిల్లల కోసం LIC పాలసీలు కట్టేస్తుంటాం, లేకపోతే ఏవో ఇన్సూరెన్స్లు కడుతూ ఉంటాం. మన పిల్లలకి ముందుగానే ఆస్తులు సమకూరుస్తూ ఉంటాం. ఎంత ప్రేమ మన పిల్లలంటే, ఎంత ప్రేమ మన పిల్లల మీద ఆలోచనలు ప్రియులారా. అందుకే మంచి స్కూల్లో చదవాలి నా కొడుకు కూతురు, మంచి కాలేజెస్లో చదవాలి, మంచి గ్రూప్ తీసుకోవాలి, మంచి ఉద్యోగం సాధించాలి, ఆలోచనలు ఎన్ని ఉంటాయి మనకి కదా ఏమ్మా. కానీ అన్ని నెరవేరుతున్నాయా? నెరవేరు. ఎందుకంటే ప్రియులారా, మనకంత శక్తి ఉండదు, మనకి జ్ఞానం ఉండదు,
మనం అంతగా చేయలేము కాబట్టి అనుకుంటాం కానీ దానిని కొనసాగించలేము. మన తండ్రి, పరమ తండ్రి సృజించిన సృష్టికర్తకు అన్నీ తెలుసు. ఆయనకి మన ఎడలున్న తలంపులు మరి గొప్పవి, విస్తారమైనవి. అవి నెరవేరుస్తాడాయన. అందుకు ఆయన తలంపులు ఏమిటో మనము ఎరిగిన వారమై ఆయనకు అప్పగించుకోవాలండి. దేవా, నన్ను నీవేం చేయదలుచుకున్నావో, నీ భవిష్యత్తు, నీ స్టడీస్ విషయమా, లేకపోతే నీ జాబ్స్ విషయమా, నీ యొక్క మ్యారేజ్ లైఫ్ విషయమా, లేకపోతే నీ యొక్క భవిష్యత్తు ఏమిటి అనేటటువంటి ఓ ప్రణాళిక అయితే నీవు వేసుకుంటావు. కానీ దేవా, నేను ఇది అనుకుంటున్నాను, కానీ ప్రభా నీ ఉద్దేశం ఏంటో అది నెరవేర్చు అని దేవుని తలంపులకు మనము అప్పచెప్తే దేవుడే చూసుకుంటాడండి. ఆయన ఎంత భరోసా ఇచ్చాడు తెలుసా? అడగండి ఇస్తాను, వెదకండి దొరుకును, తట్టుడి తీయబడను, అడుగు ప్రతివాడు పొందుకుంటాడు అన్నాడు. అంతటితో ఆపేయలేదు ఆయన. ఒకవేళ మీరు మీ పిల్లలు మిమ్మల్ని రొట్టెని అడిగితే మీరు రాతనిస్తారా? ఒకవేళ మీ పిల్లలు మిమ్మల్ని చేపలను అడిగితే మీరు పాములను ఇస్తారా? వాళ్ళు ఒకటి అడిగితే మీరు ఇంకోటి ఇస్తారా? ఇవ్వరు కదా. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులని అడిగినప్పుడు మిమ్మల్ని సృజించిన పరలోకపు తండ్రికి తెలియదా మీకేమి ఇవ్వాలో అంటాడు. ఎంత భరోసా అండి అది, ఎంత బలమైన మాట అండి అది. ఏమండి, ఈరోజు ఆ మాట వినిన విశ్వాసులు ప్రియులారా, మనలో ఎందుకు కలత వస్తుంది? ఎందుకు మనలో అమ్మ ఇటు చూడండి ఎవరు వచ్చినా సరే మీరు అటు వెళ్ళకండి, మనసు అటు వెళ్ళకండి. చూపు వెళ్తే మనసు వెళ్ళిపోద్దటే, గుర్తుపెట్టుకోండి. మీ చూపు వెళ్ళిందా మీ మనసు వెళ్ళిపోద్ది. అదే నేను చెప్తాను ఫస్ట్ నుంచి కూడా. కాబట్టి ఇటు చూడండి, ఏం చేయాలి? ఆయన ఇచ్చిన భరోసా ఏంటి? ఆ భరోసా, మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలని మీకు తెలుసు. అంటే మీ తలంపులు మీ పిల్లల మీద గొప్ప. మరి మిమ్మల్ని సృజించిన సృష్టికర్తకు తెలీదా ఆయన ఏమివ్వాలో అని భరోసిస్తున్నాడు. కాబట్టి ఆ భరోసాని మనం ఆధారం చేసుకొని దేవుణ్ణి అడగాలి, దేవుని ద్వారా మనం పొందుకోవాలి అన్నది ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు దేవుని యొక్క తలంపులలో మనము గ్రహించే వారముగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలు మనము గ్రహించే వారముగా ఉండాలి. ప్రియులారా, మనము ఒక్కసారి ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన తన యొక్క దేవుని ఉద్దేశాలు ఎరిగిన వారు ఎంతో మంది బైబిల్లో ఉన్నారు. మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా ఒక విషయాన్ని చెప్తాను. దావీదు తెలుసు. దావీదు ఆలోచన ఏంటి? దావీదు ఆలోచన ఏంటి? అసలు ఆయన భవిష్యత్తు ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకుంటారు. లైఫ్ గురించి ప్లాన్ ఉంటుంది, ఏమండి? కానీ దావీదు ఏమైనా ప్లాన్ ఉంటుందా అంటే ఆయనకి ఏ ప్లాను లేదు. ఏంటి ఆయన అంటే, ఆయన గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఏంటంటే ఇంక మరో ప్లాన్ అంటూ ఉండదు. వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంటుందండి? ఆ గొర్రెల మీదే ఉంటుంది. గొర్రెలను తీసుకెళ్ళాలి, గొర్రెలకి మంచి మేత వేయాలి. ఒకవేళ గొర్రెలకి ఎవరైనా వస్తారేమో కాపాడుకోవాలి. ఇంక ఇదే వాళ్ళ లైఫ్ అంతా దాని మీదే ఉంటుంది. కానీ మరో దాని మీద వాళ్ళకి ఆలోచన, అదే ఈ గొర్రెలను వదిలేసి నేను రాజు అయిపోవాలి, లేకపోతే నేను గొప్ప అయిపోవాలి, అసలు ఆలోచనే ఉండదు. ఒకవేళ ఆలోచన వచ్చిందనుకోండి, వాళ్ళకి బోల్డ్ అనుమానాలు వస్తాయి. ఏంటంటే, నేను ఎక్కడ అర్హుడిని అవుతాను, నేనేంటి, నా స్థాయి ఏంటి, నా శక్తి ఏంటి, నా యొక్క ఎత్తు ఏంటి, నా బలం ఏంటి, నేను అర్హుడను కాదు అనేటటువంటి ఒక అనుమానాలతో తగ్గిపోతారు కదా. అసలు ఊహించాడా దావీదు? కానీ దేవుడు ఏం చేశాడండి? ఎక్కడో ఉన్న దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకని అంటాడు, అపరంజి కిరీటము అతని తల మీద, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొన్నావు, అపరంజి కిరీటము అతని తల మీద ఉంచి ఉన్నావు అంటాడు. అదే 27వ కీర్తనలో వర్ణించాడు. మనం చదవద్దు, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఊహించని రీతిగా ఎక్కడో ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి అతని సింహాసనాన్ని స్థిరపరిచిన దేవుడు ఆయన. అంటే దేవుని యొక్క తలంపు దావీదు ఎడల ఉన్నతమైనవిగా ఉన్నాయి. అందుకనే ఆయన చెప్తున్నాడు, ఆయన తలంపులు బహు విస్తారములై ఉన్నవి, లెక్క పెడదామనుకుంటారా, అవి లెక్క పెట్టలేను. అలాంటి తలంపులు దేవుని బిడ్డలారా, మనం సృజించిన మన తండ్రికి మన ఎడల ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. వాటిని నెరవేర్చడానికి ఆయన తగిన కాలమందు తగిన రీతిగా మనకి వాటిని నెరవేరుస్తాడు. మనం సహనం కలిగి, ఓర్పు కలిగి, మనము విశ్వాసముతో ప్రార్థనా జీవితాన్ని కలిగి
మనం ఎదురు చూడాలి తప్ప కంగారు పడితే దేవుని యొక్క ఆలోచనలు మన మీద నెరవేరడానికి కొంత టైం పడుతుంది. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ వ్యక్తి ఎవరండి? అందరికీ తెలిసిన వ్యక్తి యోసేపు. యోసేపు దేవుడు చూపించాడు కళ ఏంటి? నక్షత్రాలకు, తన నక్షత్రానికి మిగిలిన నక్షత్రాలు వచ్చి నమస్కారం చేయడం, ఇతని పనికి మిగిలిన పనులు వచ్చి నమస్కారం చేయడం, ఇది దర్శనంలో చూపించాడు. కానీ ఏ విధంగా ఒకటైతే కన్ఫర్మ్, అతనికి ఒకటైతే కన్ఫర్మ్ ఏంటంటే ఏదో రోజు నేను గొప్పవాడిని అవుతాను, ఏదో రోజు దేవుడు నన్ను పైకి తీసుకుంటాడు. మా వాళ్ళందరూ కూడా, మా అన్నయ్యలు కానీ మా వాళ్ళందరూ కూడా నాకు నమస్కారం చేస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్ అతనికి. కానీ ఏ విధంగా జరుగుతుంది అనేది అతనికి ఏమాత్రం తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు. కానీ దేవుడు అనుకునని రీతిగా ఆ యొక్క దేశానికి, దేశం కాని దేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ రాజుగా తనని, అదే ప్రధానమంత్రిగా తనని దేవుడు అభిషేకించి అక్కడ నిలబెట్టాడండి. ఎంత గొప్ప విషయము ఈ యోసేపు జీవితం. వెంటనే అయిపోయాడా? లేకపోతే వయసు వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడ చేశాడా? లేకపోతే వాళ్ళు వచ్చి ఇతన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లారా? ఆ ఆశీర్వాదానికి దేవుడు ఆయన అనుకున్నటువంటి తన తలంపును నెరవేర్చుకోవడానికి ఏం చేశాడయ్యా అంటే అతనిని కష్టాలలో నుండి నడిపించాడు. ఆయన దేవుని తలంపు నెరవేర్చబడడం కోసం, యోసేపుని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టడం కోసం ఏం చేశాడంటే ఒంటరిని చేసేసాడు. నువ్వు ఒంటరితనంలో బతుకుతుంటే, ఒకవేళ కష్టంలో, నిందలు, బాధలు ఉంటే భయపడద్దు. యోసేపుని జ్ఞాపకం చేసి ఒంటరిని చేసేసాడు దేవుడు. ఒంటరి వాడనని బాధపడలేదు. అన్నల చేత ద్వేషింపబడేలా చేశాడు, అయినా కూడా నన్ను ద్వేషించారని బాధపడలేదు. ప్రియులారా, తగ్గించగలిగి ఉన్నాడు. తండ్రిని ప్రేమించాడు, అన్నలను ప్రేమించాడు, ద్వేషింపబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, కొట్టబడ్డాడు, చేయని నేరానికి ప్రియులారా శిక్షను అనుభవించాడు. అమ్మబడ్డాడు, చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. కానీ మాత్రం తనలో ఒకటి ఉంది. ఆ బుద్ధి ఏంటో తెలుసా? దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు, దేవుని భయం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కానీ శ్రమలు మాత్రం పోలేదండి. శ్రమలు పోయాయా? ఒకదాని వెంబడి శ్రమలు వస్తూనే ఉన్నాయి. కానీ భరించాడు, ఓర్చుకున్నాడు, నిలబడి ముందుకెళ్ళాడు. గనుకనే అతడు సహించాడు. గనుకనే ప్రియులారా, అతనికి దేవుడు, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను దేవుడు నెరవేర్చాడు. ఆ ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు, అదే ఆ ప్రధానమంత్రి అయ్యాడు, అన్నిటి మీద అధికారి అయ్యాడు. ఈ కరువుతో బాధపడుతున్న తన అన్నదమ్ములందరూ కూడా వచ్చి అక్కడ తనకి నమస్కారం చేసి, ప్రియులారా, అతను ఆ రీతిగా దేవుడిచ్చిన తలంపులో ఆ యొక్క కళ ఏదైతే ఇచ్చాడు, దర్శనం ఏదైతే ఇచ్చాడు, అది నెరవేర్చి ప్రియులారా తిరిగి మరలా తన అన్నలే వచ్చి నమస్కరించే స్థాయికి దేవుడు అతన్ని తీసుకొచ్చాడు. దేవుని తలంపు ఎంత గొప్పదో చూసారా? యోసేపు ఎడల దేవుని తలంపు, దావీదు ఎడల ఎంత గొప్పగా ఉందో చూసారా? యవనస్తులారా, మీ చదువుల విషయాలు, మీ భవిష్యత్తు విషయాల్లో భయపడకండి. దేవునికి అప్పచెప్పండి మీ లైఫ్ని. దేవా, ఇదిగో నీవు మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తావో నడిపించు, మేము ఏం చేయాలో మాకు బయలుపరచు, మమ్మల్ని బలపరచు ప్రభా. మా ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు అయ్యా. మా జ్ఞానం వేరు, మీ జ్ఞానము వేరు. సర్వ జ్ఞాన సర్వ సంపదలు నీ అందే గుప్తమై ఉన్నాయి కనుక ప్రభా నువ్వు నడిపించు అని దేవుని తలంపులకు మీరు అప్పగించుకోండి. దేవుడు తప్పక మీ జీవితంలో మేలు చేస్తాడు. మీరు కష్టపడ్డారా, మీ కష్టమంతా కూడా ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. దేవునికి అప్పచెప్పి అప్పుడు మీరు కష్టపడండి. దేవుడు లేకుండా ఏమాత్రం మనం ఏం చేయలేము. కాబట్టి ప్రియులారా, ఈ రోజున గమనించండి. ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ వాక్యములో మత్తయి సువార్త ప్రియులారా 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమని గద్దిస్తున్నారో పేతురుని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్తున్నారు. ఇప్పుడు పేతురు యొక్క తలంపులు ఎలా ఉన్నాయి ఏమండి? దేవుని తలంపులు ఏంటి అనేది ఇక్కడ ఆఖరిగా ఈ పాయింట్లో మనం చూస్తున్నాం. పేతురులో ఉన్న తలంపు ఏంటంటే, ఇది ఎన్నడూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్న ప్రేమ చేత అతడు
యేసు ప్రభు వారు హింసింపబడకూడదని, యేసుక్రీస్తు ప్రభు వారు గాయపరచబడకూడదని, ఆయన అప్పగింపబడకూడదని, ఆయన ప్రియులారా సిలువ వేయబడకూడదని ఆలోచన, తలంపు. ఎవరికి చెప్పండి? ఎవరికి? పేతురికి. ఎందుకు పేతురికి? పేతురు ప్రేమ కలిగి ఉన్నాడు దేవుని మీద కదా. మిగిలిన వాళ్ళు ఎవరికి అంత ప్రేమ లేదు, అంటే ఉంది కానీ తొందరపాటు లేదు. హైపర్ యాక్టివ్ అనమాట, హైపర్ యాక్టివ్. ఆగరు అనమాట. మనసులో ఏదైనా ఉంటే ముందు దూకేయడమే, ముందు అనేయడమే, ముందు చెప్పేయడమే. అలాంటి మనస్తత్వం. ప్రేమిస్తే బాగా ఎక్కువ ప్రేమించేస్తారు, లేదు అంటే ఈ హైపర్ యాక్టివ్తో ఉన్న వాళ్ళతో చాలా ప్రాబ్లం. పిల్లరా, అది మనం చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా డేంజర్. అయితే ప్రేమ ఈ పేతుల్లో అలాంటి హైపర్ యాక్టివ్ ఉంది. అందుకని ఏం చేస్తాడంటే ఎక్కువగా త్వరగా ప్రేమ చూపించేస్తున్నాడు. యేసయ్య మీద ఉన్న ప్రేమ అలాంటిదంటే, అమ్మమ్మ ఆయన అప్పగింపబడితే ఎలాగా, అమ్మమ్మ ఆయన గాయపరచబడకూడదు, సిలువేయబడకూడదు, అమ్మమ్మ అని ఏంటి ప్రేమ కొద్ది తను ఏమంటాడు. కానీ యేసు ప్రభువు అంటాడు, ఓ సాతానా అంటాడు. అంటే అతనిలో ఉన్న తలంపులు ఏ తలంపులు? ప్రేమతో కూడినదే. కానీ ప్రియులారా, ఆ తలంపులు అపవాది తలంపులు. ఏమిటి ఆ అపవాది తలంపులు అంటే, యేసయ్య కనుక గాయపరచబడితే, ఆయన హింసింపబడితే మానవులకు విమోచన లేదు. అందుకని ఆయన గాయపరచబడకూడదని, ఆయన హింసింపబడకూడదని అపవాది ప్రియులారా ఈయనను పట్టుకుని ఉండొచ్చు. అందుకని యేసు ప్రభువారు ఆయన అంటున్నారు అనమాట, సాతానా వెనుకకి వెళ్ళిపో అని చెప్పి గద్దిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి చిన్నారావు గారు, కాబట్టి గమనించండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ సమయంలో మనము గమనిస్తూ ఉన్నాం ఈ అపవాది తలంపులు అనేవి అపవాది తలంపులు ఏంటంటే, యేసు ప్రభువారు సిలువ వేయబడకూడదు, ఆయన గాయపరచబడకూడదు, చనిపోకూడదు, రక్షణ రాకూడదు మానవులకి. కానీ దేవుని తలంపు ఏంటి? ఆయన బిడ్డలు రక్షణ పొందాలి. అందుకనే కదా పరమను విడిచి భూలోకానికి తన ప్రియకుమారుని తండ్రి పంపించాడని మనం చూస్తున్నాం. ఆయన శ్రమలు పడి, గాయపరచబడి, హింసింపబడి, మరణించి తిరిగి లేస్తాడని నిబంధన చేసుకుని యేసు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చారు. అందుకని ఈ నిబంధన రక్తము అంటారు ఆయన. ఇది నిబంధన రక్తం, తండ్రి ఎదుట నిబంధన చేయబడి లోకానికి వచ్చినటువంటి వారైనా ఆ నిబంధన రక్తం మనల్ని విమోచించడానికి, మనల్ని శాపము నుండి రక్షించడానికి, హరము నుండి విడిచి వచ్చినటువంటి శ్రేష్టమైన మన దేవుడు, మన రక్షకుడు యేసు ప్రభువారు. అది ఆయన తలంపు. అన్నిటికంటే మనకేమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనకి సమస్తాన్ని సమకూరుస్తాడు. మనకి అడిగిన వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికమైన మేలులు దయచేస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మనలను పాపము నుండి, శాపము నుండి మనల్ని విడిపించి మనకి రక్షణనివ్వడమే ఆయన యొక్క తలంపు. ఇప్పుడు ఆయన తలంపు మన ఎడల నిత్యము కంటిన్యూ అవుతుంది. ఏమిటి ఆ తలంపు అంటే, నా పిల్లలు నశించిపోకూడదు, నా పిల్లలకు ఇదిగో నేను రక్షణ ఇచ్చాను, నా ప్రాణం ఇచ్చి నా రక్షణ ఇచ్చాను, కానీ ఇప్పుడు నా పిల్లలు త్రోవ తప్పిపోకూడదు, నా పిల్లలు నశించిపోకూడదు, వారు నా యందుకు రావాలి అనేది దేవుని యొక్క తలంపు. ఆ తలంపును మనము నెరవేర్చుదాం. ఆ తలంపును మనం ఎరిగిన వారమై మనము ప్రియులారా కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రియులారా దేవుని యొక్క తలంపులను ఎరిగిన వారమై దేవునిలో మనమే ముందుకి కొనసాగుదాం. చెడ్డ తలంపులు కానీ, బిడవారికి సహాయం చేయడంలో ప్రియులారా మనకు అవకాశం వచ్చినప్పుడు మనలో చెడ్డ తలంపులు కానీ, హానికరమైన తలంపులు కానీ, దురాలోచన తలంపులు కానీ మనలో ఏమీ కూడా మనలో రాకుండా ప్రియులారా మంచి తలంపులు కలిగి జీవించుదాం. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుందాం. దేవుని చిత్తం ఏమిటో, ఆయన తలంపులు ఏమిటో గ్రహించి ఆ చిత్తానుసారంగా మనం నడుచుకుందాం. అటు కృప మనందరికీ ప్రభు అనుగ్రహించి బలపరచును గాక. ప్రార్థన చేద్దాం. తెల్లు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. వినిన మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహాగణుడ, మహానందుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా.
ఎంతవరకు ప్రభా నన్ను మమ్మలను ప్రభా నీ కృపలో బలపరిచి భద్రపరిచి ఇలాగన తండ్రి రాత్రికాల సమయంలో నాయన మరి ఒక్కసారి నీ సన్నిధానంలో కూడా ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. నా తండ్రి ప్రభా ఈ యొక్క శిలువ శ్రమ ధ్యాన కూటాల్లో భాగంగా నాయన ఇది నన్ను కూడా ప్రభా నువ్వు మాతో మాట్లాడినారు ప్రభా. ఇంతవరకు నీ దాసనలో పెట్టుకొని నా తండ్రి ప్రభా నాయన మీరు మా ఎడలో కలిగినటువంటి తలంపులు నాయన తండ్రి బహు విస్తారముగా ఉండవని తండ్రి ప్రభా దావీదు సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభా మా ఎడలో మీరు కలిగిన తలంపును బట్టి నాయన తండ్రి మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి విమోచనను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా మాతో మాట్లాడినారు ప్రభా. మా తలంపులు ఎలాగున్నావో మేము పరిశీలన చేసుకోవడానికి నేను చెడ్డ తలంపులు కలిగిన వారంగా ఉన్నామా నాయన పేదవారికి సహాయం చేయకుండా నాయన వెనుక చూచే నాయన తలంపులు కలిగిన వారంగా ఉన్నామా, దుష్ట ఆలోచనలు కలిగినటువంటి తలంపులు కలిగిన వారంగా ఉన్నాం. మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. వినిన మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.